వాట్ ఇఫ్ మీ డ్రీమ్ హోమ్ ఎక్స్పెన్సివ్ కాకుండా ఇన్కమ్ జనరేట్ చేసేదైతే? యూజువల్గా రియల్ ఎస్టేట్లో ఏంటి 40 to 50 lakhs డౌన్ పేమెంట్, ఈఎంఐ స్టార్ట్, బట్ రిటర్న్స్ జీరో కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యే వరకు. కానీ ఏఎస్బిఎల్ లాఫ్ట్లో డిఫరెంట్గా ఉంది. ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఈ ప్రాజెక్ట్లో 10 lakhs తో స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఫేజ్లో కూడా ఎవ్రీ మంత్ ఏఎస్బిఎల్ మీకు 85,000 వరకు సపోర్ట్ చేస్తుంది అంటిల్ December 26. అంటే ఇల్లు కొనడం అంటే బర్డెన్ కాదు, క్యాష్ ఫ్లోలో సపోర్ట్ చేస్తూ ఇన్వెస్ట్మెంట్ లాగా మారుతుంది. అందుకే ఇప్పుడు చాలా మంది ఇన్వెస్టర్స్ ఇది ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. లిమిటెడ్ యూనిట్స్ అని అంటున్నారు. సో లేట్ చేయకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళకి రేజెగడ్ విషయం చెప్పావా లేదా? నేను ఇటుంటే అటువైపు తిరిగి చెప్తున్నారేంటండి? ఇప్పటి వరకు ఆటలాడుకుంటూ అది ఇది ముట్టుకుంటూ మేనేజ్ చేస్తావు. రేపు నీ ఫస్ట్ నైట్ ఎలా మేనేజ్ చేస్తావు ఏటో. ఇటు కూర్చుందా అటు కూర్చుందా? హ్యాపీ ఫస్ట్ నైట్. నేనుండగా మా బావని దొరకనే ఉన్నావు. నా దగ్గర ఎందుకు దాచారు? అంటే నిత్య చెప్పుదాం అనుకున్నాను, కానీ చెప్పుతుంటే ఈ లోపం వల్ల క్యాన్సిల్ అయిపోతున్నాయి. చికెన్ బిర్యానీ చేయడం లోపం ఏంటండి? చికెన్ బిర్యానీయా? అది అదృష్టం, అందరి వల్ల కాదు. అంటే పక్కింటి పద్మ చెప్పింది చికెన్ బిర్యానీ గురించా? అవును, మరి ఇంకేమనుకున్నారు? అంటే నేను మటన్ కర్రీ కూడా బాగా చేశాను, దాని గురించి చెప్పలేదా అని. అవునా? నైస్ నైస్. ఎప్పుడైనా నీకు మటన్ కర్రీ కూడా వండి పెడతానా? సరే సరే లోపలికి వెళ్ళు. సరే సరే అండి. అయిపోయిందా? అయిపోయిందండి. ఇదిగోండి. సరే అయితే బాయ్ మరి. హాయ్ ఏవండి, మీకు చెప్పడం మర్చిపోయాను, మా ఫ్రెండ్స్ పెళ్లికి రాలేదు, రేపు డిన్నర్కి పిలిచానండి వాళ్ళని. డిన్నర్కా? డిన్నర్కా? డిన్నర్కి ఎందుకు? లంచ్కి రమ్మను. వాళ్ళేమన్నా ఖాళీగా ఉంటారా? వాళ్ళ ఆఫీసులకి వెళ్ళాలి కదండి. సరే అయితే శనివారం ఆదివారం రమ్మను, అప్పుడు ఆఫీస్ ఉండదు కదా. అయ్యో, వాళ్ళు రేపే వస్తానన్నారండి. సరే అయితే రేపు సెలవు పెట్టి లంచ్కి రమ్మను. ఒకవేళ నీ పెళ్లికి వచ్చినా సెలవు పెట్టి రావాలి కదా, ఆ సెలవు రేపు పెట్టి మనం. మన పెళ్లి కూడా ఆదివారమే జరిగిందండి. ఇది కూడా గుర్తుండదు మీకు. వాళ్ళు రేపే వస్తానన్నారు డిన్నర్కి. వచ్చింది గుర్రే. నిత్య 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 డిన్నర్కి వచ్చారనుకో హెవీ అయిపోద్ది, మళ్ళీ అరక్కపోవచ్చు కదా. ఊరుకోండి, వాళ్ళకి అరగకపోవడం ఏంటి? వాళ్ళు తినాలే గానీ బండరాలని కూడా ఈజీగా అరగొట్టుకుంటారు. అంటే ఆఫీస్కి వెళ్తున్నారు కదా, ఏ డైట్ ప్లాన్స్ ఉంటాయి, అప్పుడైతే చపాతీ ముక్కలు ఏ కర్రీయో పెట్టాలా. అదే లంచ్కి వచ్చారనుకో పెళ్లి భోజనం పెట్టినట్టుగా బిర్యానీ, గారెలు వాళ్ళు అన్ని పెట్టచ్చు కదా. వాళ్ళు మిడ్ నైట్ బిర్యానీ తినే రకాలండి, వాళ్ళకి డైట్ ప్లాన్స్ ఏంటి? మీరేం టెన్షన్ పడకండి. రేపు మూడో ప్రపంచ యుద్ధం మా ఇంటి నుండి మొదలయ్యేటట్టు ఉంది. ఏం చేయాలరా? ఇదిగోరా డిన్నర్ అంటే రాత్రి మీకేది అదే కదా. మరి ఎలారా? ఆ టైం నీ సూర్యుడు అస్తమించేస్తాడు కదా. అదే కదా నా బాధ. పోనో పని చేయి, లంచకి రమ్మని చెప్పు. తల మొత్తుకొని చెప్పా, జీతాలు గట్ట అయిపోతాయని డిన్నర్కే వస్తాం అంటున్నారు. వాళ్ళ జీతం నీ జీవితం మీదకి వచ్చిందనమాట. ఆ విషయం తనకు తెలియదు కదరా. అది కరెక్టేలే. మరి ఎలారా? ఇప్పుడు పెళ్లి చూపులు అంటే ఏదోలా మేనేజ్ చేస్తాం, ఫస్ట్ నైట్ రోజు ఫీజు పీకిస్తాం, రేపు డిన్నర్ అంటున్నాం, ఎలా మేనేజ్ చేస్తావు? అరే రేపు కూడా ఫీజు పీకేరా? ఒరే పిచ్చిగాని వచ్చిందేట్రా నీకు? ఫస్ట్ నైట్ రోజు కరెంట్ లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదు, రేపు డిన్నర్ అంటున్నావు, క్యాండిల్ పెట్టుకుని తినేస్తారు వాళ్ళు. మరి ఏం చేయాలరా? ఏం పర్లేదులే, రేపు ఎలాగా నేను నీ పక్కనే ఉంటాను కాబట్టి సిచ్యుయేషన్ తగ్గట్టు మేనేజ్ చేద్దాం. ఏం కనపట్లేదు, పని అయిపోయింది. వీడు ఇంకా రాలేదే. ఏమండి, నేను ఎలా ఉన్నాను? ఈ చీరలో సూపర్గా ఉన్నావు తెలుసా. చీర నేను వేసుకున్న చుడీ కదండి.
చీరలో కన్నా ఈ చుడీలు ఇంకా బాగున్నావు అంటున్నా. థ్యాంక్స్ అండి. అయినా నాకు చీర కట్టుకునే ఓపిక లేదులండి. హెల్ప్ చేయడానికి మా అమ్మ కూడా లేదు. అత్తగారు లేరా? ఆ. ఎటే లేరు? కుక్కట్పల్లిలో పిన్ ఉంది కదండి, వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఆపోనెంట్ టీంలో టాప్ బ్యాట్స్మెన్ లేరంటే మ్యాచ్ ఈజీగా ఆడియచ్చు. ఏంటండి? అదే నాకు చెప్తే అత్తగారు నేను డ్రాప్ చేసేవాడిని కదా అంటున్నా. అవునా, సర్లేండి, ఎవరు వెళ్ళిపోయారు కదా. సరే మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి. సరే నువ్వు వెళ్ళు. ఆ, నిత్య వెళ్ళమ్మా. వెళ్ళిపోయిందిలే. ఈ పనికి మన వినాయకుడు వస్తానన్నాడు. చీకటి పడిపోయింది, ఇంకా రాలేదు. ఈ బోకునా కొడుకుని నమ్ముకుంటే మా ఆవిడికి విడాకులు ఇచ్చేయాలి. నేనున్నాను అంటుంటాడు మళ్ళీ. ఏ సిరి, కాల్ టు బావా. బావా బావా, ఓవర్ యాక్షన్ చేయకురా. ఎప్పుడొచ్చావు? ఏ సిరి కాల్ మీ బావా అన్నప్పుడే వచ్చావా? లేదు, ఈ బొగ్గాన్ని నమ్ముకుంటే మా ఆవిడికి విడాకులు ఇచ్చేయాలన్నావు చూడు, అప్పుడే వచ్చాను. నీకు తొందర ఎక్కువ బావా, అది అయిపోయిన తర్వాత రావచ్చు కదా. సర్లే, భోజనాలు అయిపోయి వస్తాను. ఏయ్, అలా కాదు, నాకు తొందర ఎక్కువేమో గానీ నీకు నోటిదోలు ఎక్కువ. చారీరా. ఎక్కడున్నావు? నన్ను తీసుకెళ్ళరా హాల్లోకి. దా. ఎందుకు అన్నిటికీ అలుగుతుంటావు? నా రేచేటి గురించి నిత్యకు తెలిసిపోద్దని భయం. హాయ్ రా, ఎలా ఉన్నావు? హాయ్ రాఘవ. ఒరే, హలో. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు. ఆ, ఎన్నాళ్ళైంది మనం ఏ అమ్మాయి బాగున్నావా? ఏ ఇద్దరు అబ్బాయిలు బాగున్నారా? మీ ఆయనకి ఎట్కారం ఎక్కువే. ఆయన అంతేలేవే, ఎప్పుడు అలా జోకులేస్తూ ఉంటారు. అరే ఎక్కువ కవర్ చేయకు, దొరికిపోతావు. సరే అయితే ఆ, రే, లోపలికి వెళ్దాం పదండి. సరే రండి లోపలికి. పదండి. ముందు వచ్చాం. అమ్మయ్యా, ఈ బాధలే. రండ్రా. నిత్య, వంటలు బాగుండేవు కదా, మర్యాదలు బాగా జరగాలి, సరేనా? ఆ? నిత్య, మీ ఆయన మళ్ళీ జోకేసేసాడు. చెప్పాను కదా, ఆయన జోకులేస్తూనే ఉంటారు. సరేరా, నీకు ఇల్లు చూపిస్తాను. ఏయ్, అది కిచెన్. చెప్పాను కదా ఓవర్ యాక్షన్ చేయొద్దని. నాకేం తెలుసు అది ముందు వస్తుందని. సర్లే, అందరిని లోపలికి వెళ్ళి కూర్చోమని చెప్పు. ఏం మాట్లాడుకుంటున్నారా? బ్రదర్స్ వెళ్ళి సోఫాలో కూర్చోండి. బ్రదర్స్ వెళ్ళి సోఫాలో కూర్చోండి. అయ్యో, ఫార్మాలిటీస్ ఏం అవసరం లేదు బ్రో. నిత్య ఇల్లు అంటే మా ఇల్లు అన్నట్టే. అంతే. అవునా? కూర్చోండి. పదరా. అరే, అది ఫార్మాలిటీగా కూర్చోబెట్టద్దు అన్నాడు కదా, సరిపోయింది. కానీ అదే ఫార్మాలిటీగా కూర్చోబెట్టమంటే ఏం చేసేవాడురా? నిత్య వచ్చిన నీళ్ళు ఇవ్వచ్చు కదా. నీళ్ళు. ఎక్కడున్నాడు పనికి మొదలుడు? అరే బావా, అంత ఓకేనా? నిత్య, మీ ఆయన భలే కలిసిపోతాడు కదా. ఫస్ట్ లోనే బావా బావా అంటూ భలే కలిసిపోతున్నాడు. బావా, నువ్వు ఇంతే సరదాగా ఉంటావని తెలిస్తే వారంలో 3 రోజులు మీ ఇంటికి వచ్చేమో డిన్నర్కి. అయితే ఇంకా క్లోజ్గా వద్దులే, సీరియస్గానే ఉందాం. ఒక్కరోజు డిన్నర్కి సచ్చి జోక్ చేస్తున్నాడు బావా. ఏవండి? మా వాడేమని అన్నాడా అండి? అయ్యో, అలా ఏం లేదండి. బిజీగా ఉన్నారా? దేనికండి? ఏమి లేదు, ఖాళీగా ఉంటే సరదా కూర్చొని కౌరులు చెప్పుకుందామని. ఒక అమ్మాయి కబుర్లు చెప్పుకోవడానికి నన్ను రమ్మంటుంది. చెల్లి, ప్లేట్లు ఎక్కడ పెడుతున్నాను కడిగి. పదండి మనం మాట్లాడుకుందాం. హా, మీది ఎవరండి? రాజమండ్రి. రాజమండ్రిలో రోస్ మిల్క్ ఫేమస్ అంట, నిజమేనా? అవునండి. ఏంట్రా? బావా నువ్వేనా? నేనే. ఉన్నావా లేదా అని. అరే అది అందుకో. బాగుంటుందా మరి? చాలా బాగుంటుంది. చికెన్ చేయలేదా ఇల్లు? ఏమో చూడు. నేను ఎప్పుడు వినవేనండి, ఎప్పుడు తాగలేదండి. అయ్యో, ఈసారి మా ఊరు రండి, నేను ఇప్పిస్తాను. మరి డబ్బులు మీరే కట్టాలి. అయ్యో, దాన్నే ముందండి. జోక్ చేశానండి. అది రిపోయిందిరా, అక్కడ ఇట్టే. పొటాటో కర్రీ బ్రో, ఆ పొటాటో కర్రీ కొంచెం ఇస్తావా? తింటాను. ఆ కర్రీ వేయినా బావా వేసుకోండి, బాగుంటుంది. బావా. ఆ, బ్రోకి ఫ్రై కర్రీ కావాలంట. దానికి నువ్వెందుకు బావా, దగ్గరగా నేను ఉన్నాను కదా, నేను వేస్తాలే. అన్నయ్య, మీరెందుకు వడ్డించడం? మా ఇంటికి వచ్చిన గెస్టులకి మేమే వడ్డించాలి. ఏవండి, వడ్డించండి. నేనే వడ్డించాలి కదా. సరే అయితే బావా, నేనే వడ్డించాలంట. అవును బావా, నా ఎదురుకున్న కర్రీని నువ్వే వడ్డించాలి.
అలా ముందుకి ఆ. అలా ముందుకి ఆ. అలా 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 దొరికేసాడు అలా వెనకమాల అలా మెల్లగా వెనక్కి వెనక్కి బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ అది 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 ఏయ్ రైట్ 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 వచ్చాడు దొరికేసాడు ఎస్ఐ ఎస్ఐ ఆ, ఆ. అది మీరు ఆ వీడియో చూసారా దేర్ 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 బ్యాక్ సైడ్ వెనకమాల వెనకమాల మీరు రాజమండ్రిలో ప్లే అవ్వలేదు ఆ వీడియో బ్రో పబ్జి గేమ్ వీడియో అది ఎస్ అదే బాగా వైరల్ అయింది. బావా బాగా కవర్ చేశాను కదా నేను కూడా బాగా కదిలేసాను కదా. అవునవును అవును అరే తిరుపతి దర్శనం టికెట్లు ఫ్రీగా దొరికినప్పుడు కూడా ఇంత ఆనందపడలేదురా. మీటు సరే తిను ఇదేనా? కొంచెం దొరికిపోయాడు అదేంటండి అన్ని ప్లేట్లో ఫుడ్ కలుపుతున్నారు? ఇదో అంటే నేను కలిపితేనే వీడికి ఆనందం. కాలేజీ రోజుల నుంచి వీడికి బాగా అలవాటు కదరా. కరెక్ట్ దొంగ వీడు అన్ని చూపిస్తాడు అందరికి మేము ఎప్పుడు ఇంతే ఇలాగే ఉంటాం కల్పించాలి తినేద్దునే ప్లీజ్ ఓకే బ్రో మీ పెళ్ళికి ఎలాగో రాలేకపోయాం కదా, మా అందరి ముందు నిత్యాకు ఒక ముద్ద తినిపించండి బ్రో, చూసి సంతోషిస్తాం. నాకు అలాంటి నచ్చవు బ్రో. మా కోసం బ్రో. నిత్యా ఎల్లు. బావా ఇటు వెళ్ళిపోయాడు. తిను 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 నిత్యా. ఆ, తిను. నిత్య మీ ఆయన మళ్ళీ జోకేసేసాడే. ఇదా జోకేశాను 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 రా. అవునవును వీళ్ళెవరు కనిపెట్టలేపారు. కనిపెట్టలేపారా భలే జోక్ చేశారు కదా. నువ్వు చెప్పించలే జోకేశారు. తినండి బ్రో. కదరట్లేదు. భోజనాలు అయిపోయాయి కదా, ఇంక అందరూ బయలుదేరండి. బ్రో అసలు జోకులు ఆపట్లేదు కదా. హా, ఏదైనా ఏం ఆడదాం. లూడో ఆడదాం. ఆడదాం. నీ పెక్క నొక్కుతో పక్కన పెక్క నొక్కుతారా నువ్వు కరెక్టే కదా. వద్దు లూడో వద్దు. ఏ అంటే ఇంతమంది ఉన్నాం కదా లూడోకి సరిపోమని వీడి ఒపీనియన్. అవునవును. మరింకేం ఆడదాం? పేకట్ ఆడదాం. ప్యాకెట్ ఆడదాం. ప్యాకట. అమ్మో, చిన్నప్పటి నుంచి అలాంటి ఆటలకు దూరంగా పెడతారు మా ఇంట్లో వాళ్ళు. అలాంటి ఆటలు నేను ఆడను. మరింకేం ఆట ఆడదాం? ఒక ఆట ఉంది, ఆ ఆట అయితే సూపర్గా ఉంటది. ఏమాట? గొప్ప ఆట కనిపెట్టారా బాబు, ఈ రాత్రికి ఎలా గండం దాడతాం అనుకున్నాను. ఐడియా సూపర్. కనిపించేస్తుందా బ్రో? ఇవెంత? 2. బ్రో గట్టిగట్టు కనిపించేస్తుంది. ఒరే ఎలా చెప్పారా? కొంప తీసి 2 పెట్టాడేట్రా. ఏదో ఫ్లూట్ లో చెప్పాను. గొప్ప కంగారెట్సారా బాబు. బ్రో గట్టిగట్టు. గట్టికి కాదు, ఇలా వదిలేసినా సరే ఇది కనబడదు. రెడీ. ఎక్కడ దొంగలక్కడే గప్ చూప్ సాంబార్ బుడ్డి, నేను వచ్చేస్తున్నా. గొప్పడితో గొప్ప ఆట ఆడుతున్నారు. ఈ ఆట ఎప్పట్లో అయ్యేలా లేదు కానీ మీరు తినేసి పడుకోండి. వచ్చే వారం మళ్ళీ కొత్త ఎపిసోడ్తో వస్తాం. బాయ్.